40వ అధ్యాయము నిర్గమకాండం 40వ అధ్యాయము 33వ వచనం నుంచి కొద్ది మాటలు చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగూ మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆమేన్. 35వ వచనం. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళలేకుండెను. ప్రైజ్ ది లార్డ్. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండరి. ఇశ్రాయేలీయుల అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములో ఇలాగునే జరిగెను. ఆమేన్. ప్రార్థనకి తలలు వచ్చుదాం. జీవం గల దేవా, అధిపతి, నీ కృపను బట్టి ఈ రోజు నాయన మేమందరము నీ నామములో ప్రతిష్ఠ చేయబడిన గుడారంలోకి వచ్చి ఉండగా, ఎదుగో ప్రభా, నీ యొక్క సన్నిధిని ఇక్కడ ఉంచండి, నీ యొక్క ఆత్మని ఇక్కడ ఉంచండి, నీ యొక్క సత్యవాక్యమును జీవవాక్యమును కృప కలిగిన వాక్యమును మాత్రమే ఇక్కడ ఉంచండి. ఈ స్థలములో నిరంతరము నీ యొక్క ఆత్మాభిషేకం ఉంచమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. ఈ యొక్క బలిపీఠం మీదకి వచ్చే ప్రతి సేవకుడిని నీ యొక్క ఆత్మతో అభిషేకించండి. ఈ మందిరంలోకి అడుగుపెట్టే ప్రతి విశ్వాసం మీద నీ యొక్క ఆత్మను ఉంచండి. ఓ ప్రభా, వారి ఆలోచనలు కాదు కానీ నీ చిత్తం మాత్రమే ఇక్కడ నెరవేర్చబడుగాక. నీ కృప లోపలికి వచ్చిన వారి మీద నిరంతరము నిలుచునుగాక. ఇదిగో ప్రభా, నీ నామములో మేము ఇక్కడ నిలబడుతుండగా మేమైతే అయోగ్యులము, మేమైతే శక్తి లేని వారము, కేవలం నువ్వు ఇచ్చిన కృపను బట్టే ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం ప్రభా. దాన్ని మేము గుర్తెరిగి మేము నిలబడి ఉండక మాకు సహాయం దయచేయండి. నీ పక్షము నిలబడుతూ ఉండగా రంగం మీదకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించుకుంటున్నాం. నీ బిడ్డలతో నీవే సూటిగాను, నీ బిడ్డలతో నీవేను తేటగాను, నీ బిడ్డలతో నీవేను స్పష్టముగా మాట్లాడి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసు క్రీస్తుని ఉన్నతమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క లేఖన భాగాన్ని గమనించినట్లయితే, మోషే మందిరం కట్టడం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క అభిషేకము తేజస్సు లోపలికి రాలేదు. పునాది వేసినప్పుడు రాలేదు. ప్రతి వస్తువుని లోపల తెచ్చి పెడుతున్నప్పుడు అభిషేకం లోపలికి రాలేదు. యెహోవా తేజస్సు లోపలికి రాల. బైబిల్లో అక్కడ ఒక మాట ఉన్నది, 33వ వచనంలో కింద భాగము, అలాగున మోషే పని సంపూర్తి చేసెను. తర్వాత అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. అక్కడ ఆవరణం ఏర్పరిచి ద్వారపు తెరని కిందకి దించినప్పుడు అప్పుడు మహిమ మేఘం లోపలికి వచ్చిందని బైబిల్ రాస్తారు. ఆమేన్. అంటే దేవుడు యొక్క మేఘము, దేవుడు యొక్క మహిమ మందిరము లోపలికి ఎప్పుడు వస్తుందంటే దేవుడు లోపల పని సంపూర్తి అయినప్పుడు అన్న. ఈరోజు నేను ఈ గుడారం గురించి మాట్లాడటలేదు కానీ ఈ గుడారం గురించి మాట్లాడుతా ఉన్నా. మనం ఎంతసేపటికి దీని లోపలికి ఏం తేవాలా, దీని లోపల ఏం పెట్టాలా, దీని లోపలికి దేవుణ్ణి ఎలా తేవాలన్న. అయితే దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన ఈ గుడారంలోకి రావాలని కోరుకోవట్లా. చెప్పండి, ఎక్కడ రావాలని కోరుకుంటున్నారు? ఈ గుడారంలోకి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ గుడారంలోకి ఎలాగ వచ్చాడో దేవుడు మనకి మాదిరిని చూపిస్తున్నాడు. ఇప్పుడు దీని లోపలికి వచ్చే రీతిగానే దేవుడు ఈ గుడారం లోపల కూడా వచ్చే దేవుడై ఉన్నాడు.
ఈ గుడారము లోపల పని మొత్తం సంపూర్ణమైనప్పుడు, ఏది ఎక్కడ ఉండాలో అన్నీ అక్కడికి వచ్చినప్పుడు, ప్రతి వాక్యము దాని స్థానంలోకి వచ్చినప్పుడు, ప్రతి లేఖనము దాని స్థానంలోకి వచ్చినప్పుడు, వర్తమానము దాని స్థానంలోకి వచ్చినప్పుడు, నీవు పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు, నీ విశ్వాసంలోకి వచ్చినప్పుడు, నీవు దేవుడి యొక్క ప్రభావంలోకి వచ్చినప్పుడు, నీవు క్రీస్తులో నీ స్థానంలోకి వచ్చినప్పుడు, అప్పుడు క్రీస్తు లోపలికి అడుగు పెట్టేవాడై ఉన్నాడు. ఆయన కృప నీ మీద విస్తరించేదిగా ఉన్నది. ఆయన యొక్క ఆత్మ నీ లోపలికి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు ఒక గుడారాన్ని కడతా ఉన్నాడు. ఏ గుడారం అంటే ఆయన మానవ గుడారాన్ని కడుతున్నాడు. మానవ గుడారము, దేవుడు కట్టే గుడారం. ఏంటి గుడారం అంటే చూడండి, దేవుడు లోక సంబంధమైన గుడారంలో ఉండడానికి ఇష్టపడటల్లా. మీరు బైబిల్ అందరూ బాగా చదివి ఉంటారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్లో ఒక మాట ఉన్నది, దేవుడు హస్తకృత అలంకారముల యందు నివసించడు. సరే, అయితే మరి ఇప్పుడు పాస్టర్ గారు ప్రయాసపడి భారం కలిగి ఎందుకు కట్టినట్టు ఆయన ఇక్కడ వెళ్ళినప్పుడు? అయితే దేవుడు ఒక గుడారం ఎందుకు కట్టమని దేవుడు ప్రేరేపిస్తారంటే, యేసుక్రీస్తు నామములో ఆరాధనకి కూడుకోవటానికి మనకు ఒక స్థలము కావాలి. ఆమేన్. మనం బయటే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఆరాధన స్థలంలోకి వచ్చాం. మనం ఏమై ఉన్నామంటే దేవుని సంఘమై ఉన్నాం. ఆమేన్. కాదు, ఈ 4 గోడలు చర్చి కాదు, లోపల ఉన్న నిజమైన విశ్వాసి దేవుని యొక్క సంఘమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు లోపల ఎన్ని ఉన్నాయి గుడారాలు? మేడగది చర్చ్ అయితే మేడగదిలో 120 గుడారాలు ఉన్నాయి. అంతేనా? నిజమేనా కాదా? ఇప్పుడు దేవుడు ఎన్ని గుడారాల్లోకి వచ్చాడు? నా మాట అర్థమవుతుందా? అయితే రహస్యం చెప్పనా, దేవుడు ఆ మేడగదిలో లేడు. ఒక చిన్న మండలం చెప్పనండి. యేసుక్రీస్తు శిష్యులు మొత్తాన్ని పిలిచి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. చాలా జాగ్రత్తగా మాట గుర్తుపెట్టుకో. ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాక వీళ్ళు మేడగదిలోకి వెళ్ళారు. పైన కనిపెడతా ఉన్నారు. 10 రోజుల పైన కనిపెట్టారు. యేసుక్రీస్తు ఊదిన గాలి 10 రోజుల తర్వాత సుడిగాలిగా మారి దిగి వచ్చింది. మనం గ్రహించాల్సిన సంగతి, పాత నిబంధనలు మనం చూసాం. ఇక్కడ దేవుడు యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమ సంఘంలోకి దిగి వచ్చినది. నిజమే కదా? అయితే కొత్త నిబంధనలో దేవుడు మొట్టమొదటి చర్చిని ఓపెనింగ్ చేశాడు. ఎక్కడంటే మేడగదిలో. మేడగదిలో సంఘమును ప్రతిష్ఠ చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ. అవునా? ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళినట్లయితే, ఏదైనా తోటలో అడుగు పెట్టినట్లయితే దేవుడు అక్కడ ఒక గుడారం కట్టాడు. నిజమేనా? ఆ గుడారం పేరేంటంటే ఆదాము. ఆదాము అనే గుడారము కట్టాడు. ఆ గుడారము కదలటల్లా, నడవటల్లా, మాట్లాడటల్లా, ఆరాధించట్లా, స్తుతించట్లా, కీర్తించట్లా, దేవుడిని గణపరచటల్లా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ గుడారం లోపల మళ్ళా ఊదాడు. ఏం ఊదాడని బైబిల్ చెప్తుందంటే, వారి నాసికారంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా అప్పుడు ఆదాము కదులుతూ ఉన్నాడు. అప్పుడు ఆదాము నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆదాము దేవుడికి లోబడ్డాడు. ఆదాము దేవుడు చెప్పిన చేస్తూ ఉన్నాడు. ఆదాము ఏదైనా తోటలో దేవుడికి ప్రతినిధిగా ఉన్నాడు. అలాగే ఈరోజు మేడగదిలో దేవుడు చేస్తున్న పని కూడా అదే. ఆయనే తన ఆత్మని రంగం మీదకి దించాడు. ఆయనే తన ఆత్మతో ఆ చర్చిని ప్రతిష్ఠ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుకి ఆ చర్చ్ అలాగే ఉన్నది. అయితే పరిశుద్ధాత్మ అక్కడ లేదు, అది మన మధ్యలోకి వచ్చి ఉన్నది. అది మన లోపలికి దిగి వచ్చి ఉన్నది. అది మనల్ని కదుపుతూ ఉన్నది. అది మనల్ని మారుస్తూ ఉన్నది. అది మనల్ని ఒప్పుదలు తీసుకొస్తూ ఉన్నది. అది మనకి మారు మనసు ఇస్తూ ఉన్నది. అది మనకి శక్తిని ఇస్తూ ఉన్నది. అది మనకి ప్రభావం ఇస్తూ ఉన్నది. అది మన లోపల దేవుడి యొక్క క్రియను జరిగించేదిగా చేస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుకి దేవుడి యొక్క కార్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నమ్ముట నీ వలనైతే కాదు 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 నమ్ముట నీ వలనైతే ఎవరికి సమస్తం సాధ్యము? నాకు. ఎవరో కాదు నమ్మాల్సింది. ఆ మాట నా కోసం రాశాడు దేవుడు. కాబట్టి గమనించండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ గుడారము శిథిలమైపోతే నా కొరకు వేరొక గుడారము రెడీగా ఉన్నది.
ఏంటి ఆ గుడారం అంటే మానవ చేతి నిర్మాణము కాని ఒక గుడారము నా కొరకు రెడీగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఈరోజు అంటే ఎవరితో పోల్చడం నాకు ఇష్టం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. కొంతమంది చర్చిలు కట్టేది డబ్బు కోసం, కొంతమంది చర్చిలు కట్టేది పేరు కోసం. అది సంపాదనకు ఒక మార్గం, అంతేనా? ఎంత పెద్ద కూడికి పెడితే, ఎంత పెద్దగా మనం పబ్లిసిటీగా పబ్లిక్లోకి బయటికి పోతే మనకు అంత పేరు అన్నట్టుగా ప్రపంచం అంతా ఉన్నది. అయితే ఇటువంటి ప్రాంతంలోకి వచ్చి ఎవడు సేవ చేయాలని కోరుకోడు, అంతేనా? ఎందుకని? డబ్బులు రావే, డబ్బులు రాని చోటికి సేవకులు వస్తారా? కానీ నేను అంటున్నా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ఒక సేవకుడు ఇక్కడ పంపించాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, చూడండి, సేవకులను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు, విశ్వాసం ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అయితే దేవుడు ప్రేమించినప్పుడు ఆయన సేవకుని పంపిస్తాడు. నిజమేనా కదా? దేవుడు నోవాహును ప్రేమించలా, నోవా కాలంలో ప్రజలను ప్రేమించాడు. దేవుడు మోషేని ప్రేమించలా, మోషే కాలంలో ఉన్న ప్రజలను ప్రేమించి ఆయన మోషేని అక్కడ నోవాహుని పంపించాడు. ప్రతి చోట చూడండి, ఒక గ్రామానికి, ఒక ఊరికి ఒక సేవకుడు వచ్చాడంటే ఒక కారణము లేకుండా దేవుడు నడిపించాడు. దానికి ఒక చిన్న రుజువు ఉన్నది. యెషయా ఇంటికి సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎదుర్కొని పోయి ఒక మాట అడిగాడు. ఆయన జ్ఞాపకం ఉన్నదా? వినపడలే, ఎవరు చెప్పట్లేదు. సమాధానంగా వస్తున్నావా అని అడిగాడు. ఆ ఊరు వారు మొత్తం ఎదురెళ్ళి సమూయేలు ప్రవక్తని సమాధానంగా వస్తున్నావా అన్నాడు. అంటే ఒక ఊరికి సేవకుడు వచ్చాడంటే దేవుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకొస్తాడు అని. ఆమేన్. ఇప్పుడు సమూయేలు ప్రవక్త దేవుడు అక్కడ పంపించాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్త రాలా, మీకు తెలుసా? సమూయేలు ప్రవక్తని దేవుడు ప్రేరేపించి పంపించున్నాడు. అంటే ఆ ఊరికి ఒక మేలు చేయటానికి, ఆ ఊరిలో నుంచి ఒక రాజును దేవుడు ఎన్నుకోవటానికి సమూయేలు ప్రవక్తని కొమ్ముతైలి అభిషేకముతో, అంటే అభిషేకము రెడీ చేసి అది కొమ్ముతైలిలో ఉంచి సేవకుని ప్రేరేపించి సేవకుని పిలిచి, నువ్వు ఆ ఊరికి వెళ్ళు, అదిగో ఆ కుటుంబంలో ఒకరిని ఎన్నుకో, వాడిని అభిషేకించు, వాడిని రాజుగా తీసుకుంటాను. అంటే దాని ఒక అర్థం ఏంటి తెలుసా? ఒక ప్రాంతానికి ఒక సేవకుని పంపించాడంటే దేవుడు ఇదిగో ఇక్కడ కూడా రాజులను అభిషేకించబోతున్నాడు, ఆయన కుమారులను అభిషేకించబోతున్నాడు, ఆయన కుమార్తెను అభిషేకించబోతున్నాడు. అయితే భూ సంబంధమే రాజులు కాదు, భూ సంబంధంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. దేవుడు ఈరోజు అభిషేకిస్తున్నది ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, పరలోక రాజ్య వారసులుగా. దేవుడు కుమారుడిగా పిలబట్టడానికి ఆయన నిన్ను ఆయన కుమారుడిగా దత్తత తీసుకుంటూ నీకు అభిషేకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అభిషేకము ఆ రోజు అభిషేకాన్ని ఇంకా గొప్పది. ఎందుకో చెప్పనా? దావీదు ఎంతకాలం రాజుగా ఉన్నాడు? కొద్ది కాలమే, తర్వాత దావీదు చనిపోయాడు. నిజమేనా? అయితే ఈ రోజు దేవుడు ఇచ్చిన అభిషేకం ఏంటో తెలుసా? నిత్య రాజ్య వారసులుగా. అంటే మరణము లేని దానికి దేవుడు నిన్ను వారసుని చేసి ఆ అభిషేకం మనకిస్తున్నాడు. కాబట్టి ఆ పాత నిబంధనలో ఉన్న అభిషేకం కన్నా ఈ రోజు ఇప్పుడు నీవు కలిగి ఉన్న అభిషేకము మరీ గొప్పదై ఉన్నది, మరీ ఘనమైనదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవాలయంలోకి మోషే ఇత్తడి గంగాళం తీసుకొచ్చాడు. జ్ఞాపకం ఉన్నదా? ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? అక్కడ యాజకులు పని చేస్తూ ఉన్నారు. ఇత్తడి గంగాళం తీసుకొచ్చారు. లోపల మందస్సం ఉన్నది, దాని లోపల 10 రాతి పలకలు ఉన్నాయి, దానిపైన మన్నా పాత్ర, దానిపైన కెరూబులు శరాబులు అన్ని దాని స్థానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు లోపల దిగి వచ్చాడు. నిజమేనా కదా? వీటన్నిటిలో మీరు ప్రాముఖ్యం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 గదులు అక్కడ ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఒకవేళ మనము కానీ పాత నిబంధన కాలంలో కానీ ఉన్నట్లయితే మనం ఎక్కడి దాకా వెళ్ళగలిగే వాళ్ళం? ఆ దేవాలయం లోపలికి వెళ్తామా? అతి పరిశుద్ధ స్థలంలోకి పోలేం, పరిశుద్ధ స్థలంలోకి రాలేం, పర్మిషన్ లేదు. ఎక్కడి దాకా రావాలి? ఆవరణం. కరెక్ట్గా మాట్లాడితే ఇందా మనం టెంట్ కింద కూర్చున్నాం కదా, అది ఆవరణం.
అక్కడి నుంచి లోపలికి వచ్చాం రిబ్బన్ కటింగ్కి. అది పరిశుద్ధ స్థలం. ఇప్పుడైతే ఎక్కడున్నారు? ఏం సంతోషంగా లేరు ఎవరు? ఇంకో మాట మీకు చెప్తా, మీరు అతి పరిశుద్ధ స్థలం మాత్రమే అనుకోవద్దు. దేవుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు, ఇదిగో మోషే నువ్వు గుడారం కట్టు, ఆ గుడారానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టు, దాని లోపల మందసం పెట్టు, అక్కడ కెరూబులు పెట్టు, శరాబులు పెట్టు, రాతి పలకలు పెట్టు, అక్కడ మన్నా పాత్ర పెట్టు, అదిగో ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర నుంచి నేను నీతో మాట్లాడతా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రాలా, ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చాం. ఎందుకంటే దేవుడు నేరుగానే మనతో మాట్లాడితే ఆ చోటుకి ఈరోజు దేవుడు మనం తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అంటే దేవుడు కాలము జరుగుతున్న కొద్దీ ఆయనకి మనకి ఉన్న దూరం తగ్గిపోతూ ఉన్నది. ఇలా మాట్లాడుకుందాం. దేవుడు పాత నిబంధనలో వారిని ఐగుప్తు నుంచి కనాను వరకు నడిపించేటప్పుడు ఎలా నడిపించాడు? ఇంకా చదివాం మనం. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను. మేఘస్తంభం వారి మధ్యలో లేదు, అగ్నిస్తంభం వారి మధ్యలో లేదు. మేఘస్తంభం కానీ అగ్నిస్తంభం కానీ వారి పైనుండి వారిని నడిపించినది. అంటే పాత నిబంధనలో దేవుడు 20 లక్షల మంది ప్రజలు నడిపించినప్పుడు వారి పైనున్న దేవుడు. కొత్త నిబంధనలో దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఒక మానవ శరీరంలో నివాసం ఉండి వారి మధ్యలో ఉండి నడిపించిన దేవుడు. మరి ఇప్పుడైతే దేవుడు మన పైన లేడు, ఆయన మన మధ్యలోనే లేడు. మరి అంటే ఈ కాల పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, ఈ గడి వర్తమానం అంతా ఉన్నది, ఆయన మనలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, కాలం జరుగుతున్న కొద్దీ ఆయనకి మనకి ఉన్న దూరం తగ్గిపోతా ఉన్నది. బైబిల్ చెప్తా ఉన్నది, హానోకు దేవుడితో ఎంతకాలం నడిచాడు? 365 ఏళ్ళు దేవుడితో పాటు నడిచాడు ఎత్తబాట్లకు పోవటానికి. ఏలి ఎంతకాలం నడిచాడు? ఒక్కడుగు వేసాడు, పైకి వెళ్ళిపోయాడు. నిజమేనా? యేసుక్రీస్తు ఎంత నడిచాడు? ఉన్న చోట నుంచే పైకి వెళ్ళిపోయాడు, కదలలేదు. ఫస్ట్ ఆయనకి 365 ఏళ్ళు వచ్చింది. రెండో ఆయనకి ఒక్కడుగు అగ్నిలో కాలు పెట్టడానికి, తర్వాత ఉన్న చోట పైకి వెళ్ళిపోయాడు. ఎదిగో దేవుడు ఈరోజు మనకి మళ్ళీ అదే ఇచ్చాడు. నువ్వు వాక్యములోను క్రమములోను దేవుడి చిత్తానుసారంగా ఉంటే, నిన్న మనం చెప్పినట్టుగా గుడారంలో ప్రతి వస్తువు దాని స్థానంలోకి వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణతలోకి వస్తావు. అప్పుడు దేవుడి లోపల దిగి వస్తాడు. ఒక్కటి సరిగా లేకపోయినా దేవుడి లోపల క్రియ చేయలేడు, సరి చేసే దేవుడి లోపలికి వస్తాడు. ఒక చిన్న గుడారం గురించి చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలులు పౌలుగా మాట్లాడకన్నా ముందు ఆ గుడారం పేరు సౌలు అనే గుడారం. ఈ సౌలు అనే గుడారం దగ్గర వాక్యం ఉన్నది, గర్వం ఉన్నది, విశ్వాసం ఉన్నది, దేవుడు అంటే భక్తి ఉన్నది, దేవుడి కొరకు ఏమైనా చేయాలని ఒక రోషం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ సౌలు అనే గుడారాన్ని అప్పటికి నడిపించే ఒక వ్యక్తి తప్పుగా నడిపిస్తున్నాడు. చాలా జాగ్రత్త. ఒక వ్యక్తి మనల్ని తప్పుగా నడిపించినప్పుడు ఈ గుడారము శిథిలమైపోతుంది, నాశనమైపోతుంది. నువ్వు ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలంటే బైబిల్ ప్రకారంగా పరిశుద్ధాత్మ నడిపింపు నాయకత్వం కింద ఉండాలి. ఏమా, మనం వ్యక్తుల నాయకత్వాన్ని కోరుకోవద్దు, దేవుడి యొక్క శక్తి కలిగిన నాయకత్వం మనం కోరుకున్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆనుకున్నావో, దేవుని మీద ఆధారపడి ఉన్నావో, దేవుడిని ఎప్పుడు తప్పు చోటికి నడిపించడు, తప్పు స్థలములో నిలబెట్టడు. ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఆయన పిలిచిన మార్గం అంతటిలో ఆయన నీకు తోడుగా ఉండి నిలబెడతాడు. నిజమేనా కదా? దానికి ఒక చిన్న మాట చెప్తాను. ఒకరోజు యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక మాట చెప్పాడు. సాయంకాలం పూట మీరందరూ నది అద్దరికి వెళ్ళండి, నేను అవతలకు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానన్నాడు. వాళ్ళు మేము వెళ్ళం ప్రభా, నీతో పాటు అద్భుతాలు చూస్తా ఉన్నాం, బాగా చేస్తాం, గొప్పగా ఉన్నాయి కార్యాలు, నేను మిస్ అవ్వం ప్రభా అంటే, లేదు మీరు వెళ్ళండి, నేను అవతల వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని యేసు వారిని బలవంతము చేసి ఎక్కించాడు. మధ్యరాత్రి ఏమైంది? ఇప్పుడు పంపించింది ఎవరు కాపాడాలి? అంతేనా? దేవుని సేవకులు మీకు అందరికీ మాట చెప్తా ఉన్నా నేను, దేవుడిగా మిమ్మల్ని పంపిస్తే మీ పరిచర్య అంతటిని కాపాడే బాధ్యత ఆయనది. ఒక మాట మీకు కూడా జ్ఞాపకం చెయ్యాలా. దేవుడు మోషే పరిచర్య చేయాలి, మోషే ఎప్పుడు అడగల దేవుణ్ణి. పౌలు పరిచర్య చేయాలని పౌలు ఎప్పుడు అడగల. మీరు బైబిల్ చదవండి, ఇర్మియా పరిచర్య చేయాలని ఎప్పుడు అడగల దేవుణ్ణి. దేవుడే వారిని పిలిచి పరిచర్య ఇచ్చాడు. కాబట్టి అది మోషే పరిచర్య కాదు, దేవుని పరిచర్య మోషే పిలుచుకున్నాడు. కాబట్టి ఆ పరిచర్యలో ఎవరు ఉండాలి? మోషేని అడగండి, నువ్వు ఒక్క అద్భుతం చేసావా అంటే మోషే నేను ఏ అద్భుతాలు చేయలేదంటాడు.
మరి చేసింది ఎవరు? దేవుడు ముందే మోషేకు ఒక మాట చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళి అక్కడ నుంచో, నేను నా బాహుబలము చాపి, నేను నా హస్తకార్యముల చేత వారందరిని బయటికి తెచ్చుకుంటా, నువ్వు పోయి నుంచో చాలు. అలాగే ఈరోజు ఒక నిజమైన పిలుపు కలిగిన సేవకుడు కూడా దేవుడు యొక్క వాక్యానికి లోబడి నిలబడి ఉంటే కార్యములు దేవుడు చేసుకుంటాడు. ఇస్ లార్డ్. ఆమేన్. ఈ సౌలు అనే గుడారము తప్పులు నడిపించబడతా ఉంటే, దేవుడి చేత పిలువబడిన వ్యక్తి ఎవడన్నా ఉండి తప్పులోను అబద్ధంలోను పాపములోను దేవుడికి వ్యతిరేకంగా పోతా ఉంటే దేవుడు చూస్తా ఊరుకోడు. దేవుడు ఎటువంటి దేవుడు తెలుసా? ఫస్ట్ పిలుస్తాడు, తర్వాత హెచ్చరిస్తాడు, తర్వాత కొడతాడు, కానీ వదలడు. నీకు ఆ సంగతి అర్థం కావాలి. వదలడు ఆయన. మోషే పారిపోతే వదిలేడు దేవుడు, యోనా పారిపోతే వదిలేడు దేవుడు, సౌలు తిరగబడి వదిలేడు దేవుడు. నేను కూడా పారిపోయి నన్ను కూడా వదలలేదు. ఏమైంది? చాలా మందికి ఆ బాధ అర్థం కాదు. దేవుడు కొట్టమంటే ఏంటో ఆ దెబ్బతిన్నోళ్ళకి తెలుస్తుంది. దేవుడు పరిచయం చేయను నేనేంటి, యేసుక్రీస్తు పరిచయం నాన్సెన్స్, బైబిల్ పట్టుకుని అన్నా. ఏమైంది? మంచం మీద 3 నెలలు ఉన్నా. అప్పుడు ఒకే మాట, ప్రభా లేస్తే పరిచయం చేస్తా. లేచాం, పరిచయం చేస్తా. సినిమాల్లోకి వెళ్ళాలిగా, వెళ్ళవ్వాలని. ఏమైంది? నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. యోనా ఇష్టమా? మోషే ఇష్టమా? సౌలు ఇష్టమా? గుడారాలు మనవి కాదు, గుడారాలు ఆయనవి. గుడారాలు ఆయనవి. ఇవన్నీ ఆయన చేత ఎన్నుకోబడిన గుడారాలు. ఈ గుడారాల్లో ఆయన వాక్యము మాత్రమే ఉండాలి. ఈ గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలము నీ హృదయమై ఉన్నది. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండవలసి ఉన్నది. నీ ఆ వాక్యము దాని యొక్క వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీ లోపల ఆయన మహింపరుచుకుంటాడు. చూడండి, సౌలు దేవుడికి కావాలి, సౌలు అక్కడ ఉన్నోళ్ళు కావాలి, లోకస్తులకి. వాళ్ళంతా సౌలుని వాడుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే, సౌలుని దేవుడు వాడుకోవడం కోసం ప్రయత్నిస్తుంటే దేవుణ్ణి చూడలేని స్థితికి సౌలు వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు సౌలుని ఏం చేశాడు? వినపడలేదండి? కొంచెం చెప్పండి, ఏం చేశాడు? నాకు కొచ్చాడా? దేంతో కొచ్చాడు? వెలుగుతో. అదే వెలుగు మోషే మందిరం కట్టినప్పుడు లోపలికి వచ్చింది. అదే వెలుగు దమస్క మార్గంలో పౌలును కూర్చున్నది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, కొట్టి వదిలేలా పౌలుకి లోకం కనబడనీయకుండా గుడ్డోళ్ళని చేసేప్పుడు వదిలిపెట్టింది. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాట ఇంటల్లా, ప్రార్థనలో గడుపుతున్నాడు. చూడండి, పౌలుకి కళ్ళు పోగానే జరిగినది ఏంటి? ఇంట్లో కూర్చొని తలుపులను వేసుకొని మోకాళ్ళ మీద ఉండి ఉపవాసంలో ఉండి ప్రార్థనలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సంగతి మీకు చెప్పాలి. అటుపక్కన ఇంకో గుడారం ఉంది. ఆ గుడారం దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు అననీయ. ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు, అననీయ, నాకు ఒక మంచి విశ్వాసం ఉన్నాడు, నేను ఒక మంచి సేవకుని ఎన్నుకున్నానంటే, అననీయ అంటున్నాడు, చాలా మంది సేవకులు అప్పుడే నశించిపోయారు. ఓ ప్రభా, ఎంత గొప్ప వార్త చెప్పావు, చాలా మంచి వార్త చెప్పావు అంటే అననీయ అంటున్నాడు, అననీయ నీకు చాలా దగ్గరలో ఉన్నాడని. అననీయకి ఎంత సంతోషమో తెలుసా? మీకు తెలియదు ఆ సంతోషం ఏంటో. నీ భాష కానీ భాష మాట్లాడే ప్రాంతంలో, నీ దేశము కానీ దేశంలో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు మాట్లాడేవాడు నీకు దగ్గరలో ఉన్నాడు అంటే నువ్వు గబగబా వాడి దగ్గరికి పోతావు. అంతేనా? ఎందుకంటే తమిళనాడు పోయి వచ్చా, పాండిచ్చేరి, ఆయన తెలుసా బాధ ఏంటో. ఒక భాష మాట్లాడేవాడు అలాగే వర్తమాన విశ్వాసి దగ్గరలో ఉన్నాడు అనగానే ఎంతో సంతోషపడి అక్కడికి వెళ్ళి కలుస్తాం ఏమొచ్చా మనం. అలాగే అననీయ అనుకున్నాడు, అబ్బా మనోడేవాడు ఎంటైం బిలీవర్ ఇక్కడ ఉన్నాడంటే, ఎంటైం పాస్టర్ గారు అంటే పోదాం అనుకుంటే, అయ్యా ఇంతకీ వాడి పేరు ఏంటంటే సౌలు. తీసేయి ప్రభా, నేను వాడి దగ్గరికి పోను. ఆడికి ఆయన అన్నాడు, లేదు అన్నయ్య, నువ్వు పోయి ప్రార్థన చేయాలి. ప్రభువా, వాడు హింసకుడు, దోషకుడు, సంఘాన్ని బాధపెడుతున్నాడు, అసలు నీకు సంగతి తెలుసో తెలీదు, వాడు నన్ను పెట్టుకోవడానికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అననీయ, నువ్వు పోయి ప్రార్థన చేయి, వాడి కళ్ళు రావాలా, నా కొరకు నిలబడాలా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ గుడారాన్ని దేవుడు తన స్వాధీనంలో తీసుకుంటున్నాడు. అననీయ చూడండి, ఒక సేవకుడు అయి ఉండి నీకెవరో వ్యతిరేకం చేశాడని వాటి మీద ద్వేషంతో ఉండటానికి వీల్లేదు. అక్కడ పౌలుకి అననీయ వెళ్ళాలి, ఇక్కడ అననీయ సరవ్వాలి. దేవుని నామానికి మహిమ. చూడండి, 2 గుడారాలు దేవుడు సరిచేశాడు. ఆశ్చర్యం. ఇప్పుడు ఆ పౌలు అనేవాడే లేకపోతే, ఆ 14 పుస్తకాలు రాయకపోతే నేను దేవుళ్ళలోకి రాలేను. నేను దేవుళ్ళలోకి రావాలంటే
పౌలు దేవుళ్ళలోకి రావాలి. పౌలు పూర్తిగా రావాలంటే అననీయ అక్కడ పోవాలి, వాళ్ళిద్దరితో దేవుడు మాట్లాడాలి. అప్పుడే ఆ పుస్తకం నేను చదవాలి, నేను దేవుళ్ళలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు పౌలుతో దేవుడు ఎందుకోసం మాట్లాడాడు? మీ సంగతి నాకు తెలియదు, ఆయన నా కోసం మాట్లాడాడు. అననీయతో ఎందుకు మాట్లాడాడు? నా కోసం మాట్లాడాడు. ఆయన శిలువలోకి ఎందుకు వెళ్ళాడు? నా కోసమే వెళ్ళాడు. ఆయన మందిరం ఎందుకు కట్టించాడు? నా కొరకే కట్టించాడు. ఆ రక్తం ఎందుకు కాచాడు? నా పాపం తీయటానికే కట్టి ఉన్నాడు. నా పాపం తీయటానికే ఆయన కొట్టబడి ఉన్నాడు. నా కొరకే సిలువెక్కున్నాడు. కాబట్టి గమనించండి, సంఘంలోకి వచ్చాక ఏదో పాస్టర్ గారు చెప్పారు అనుకోవద్దండి. అది నాకదే, అది నా జీవితము. ఆ మాటలు నా కొరకే, అది నన్ను బలపరచడానికే, అవి నన్ను దీవించడానికే, అవి నన్ను సరిచేయడానికే, అవి నన్ను కట్టడానికి, అవి నన్ను క్రీస్తులో నిలబెట్టడానికి అయ్యి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మాట ఉంది చూడండి, నిర్గమకాండం 40:35లో, ఆ మేఘము మందిరం మీద నిలిచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. ఈ రోజు మన మందిరము దేవుని యొక్క మందిరములుగా, ఆయన యొక్క గుడారములుగా ఉండాలంటే ఆ యొక్క మహిమ నిత్యం మన లోపల ఉండాలి. నిజమేనా మాట? పైన చర్చ ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వధువు, ప్రార్థన, కొంచెం గట్టిగా చెప్పండి, గుడారము. మనం చర్చి కాదు, మనము సంఘము కాదు, గుడారం. గుడారము. ఎందుకని సంఘం అంటాను కాదంటానంటే, సంఘము తీర్పులోకి వెళ్తుంది. మనం సంఘమా గుడారం? ఇప్పుడు అది సంగతి. మరి వధువు సంఘం అంటే నువ్వు వధువా సంఘమా? నీకే క్లారిటీ లేదు. త్రియేక దేవునిలాగా ఉంటుంది. త్రీనో ఏకో తెలియక త్రియేక దేవుడిని వాళ్ళు తిరుగుతున్నారు. నువ్వు వధువు సంఘం అంటే నీకు అర్థం కాలేదని వర్తమానం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం మరి? గుడారము. నువ్వు వధువు అంతే. మనం బైబిల్ స్పష్టంగా అంటే నువ్వు ప్రదానము చేయబడిన కన్యకవు. ప్రదానము చేయబడ్డావు అంటే ఇప్పుడు యు ఆర్ అఫీషియల్లీ డిక్లేర్డ్ దట్ యు ఆర్ బ్రైడ్. నువ్వు అంతకుముందు కన్యకవి, ఇప్పుడు ప్రదానము చేయబడిన కన్యక అంటే వధువు స్థానంకి వచ్చున్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు చేత మనల్ని ఆయనకి ప్రదానము చేయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం సంఘమా వధువా? సంఘమా వధువా? రైట్. కూడా మార్చి గమనించండి. సంఘము అంటే లోకంలోంచి బయటికి పిలువబడినది. సంఘం అంటే లోకంలోంచి బయటికి పిలువబడింది. వధువు అంటే సంఘములోంచి బయటికి పిలువబడింది. ఏంటది? లోకంలోంచి బయటకు వచ్చింది సంఘము, సంఘములోంచి బయటకు వచ్చింది వధువు. ఈ వధువు పరలోకం వెళ్ళేది. మన స్థానం మనకు అర్థమైనదా ఇప్పుడు? మేము చర్చి, మేము సంఘం అనమాక, మా సంఘ కూడికలు అనమాక. సంఘ కూడికలు కాదు, ఎప్పుడో దాటిపోయింది. వధువు కూడికెళ్ళేవి. ఇక్కడ వధువు అంటే అర్థం ఏంటి తెలుసా? వధువుకి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘములోంచి దేవుడు వధువుని ఏర్పరచుకున్నాడు. మనకు అర్థమయ్యే భాష మాట్లాడుకుందాం. ఐగుప్తు నుంచి కెనానికి వచ్చిన వారందరూ ఎవరు? సంఘము. కెనానికి బయలుదేరిన వారు మొత్తం సంఘము. అయితే కెనాను చేరిన వారు వధువు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కాదేశు బర్నియాలో ఉన్నాం. ఎత్తబడాలంటే భయపడతారు కొద్దిమంది. ఆ 12 మంది అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి వేగు చూసి ఏమన్నారు? నిజంగా దేవుడు చెప్పినట్టే ఉన్నది. కరెక్టేనా? నిజంగా పాలు తేలి ప్రవహించేదే. కరెక్టేనా కాదా? దేవుడు చెప్పినట్టే ఉన్నది. కరెక్టేనా కాదా? వర్తమానం అంతా రైటే, దేవుడు చెప్పినంత రైటే, ప్రతి ప్రవచనము రైటే, ప్రతి లేఖనము రైటే, ప్రతి మర్మము రైటే, అన్నీ రైటే. వాళ్ళు ద్రాక్షాగాలు తెచ్చారు, 7 ముద్రలు తెచ్చారు, అన్ని ముందు పెట్టారు. చూడండి, వాళ్ళు ద్రాక్షాగాల్లోంచి ఆ ద్రాక్షాలు తీసుకొని తింటా ఏడుస్తున్నారు. ఏమని? మన లోపలికి బాలేం. అన్ని చెప్పింది నిజమే, మన లోపలికి బాలేం. వర్తమానం అంతా నిజమే, మన పరలోకం బాలేం. లోపలికి వెళ్తే అక్కడ ఎవరున్నారు? నెఫీలు ఉన్నారు. వాళ్ళ మనవలు ఉన్నారు లోపల. వాళ్ళు అంతున్నారు, ఆజానుబాహులు. మన వాళ్ళ దగ్గర మిడతల్లాగా ఉంటాం. అది నీ అభిప్రాయం. చూసారా? 10 మంది కూర్చొని ఏడుస్తా ఉంటే 2 నిలబడి వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళు అన్నారు, మీ ప్రసంగాలు అయిపోతే మేము వర్తమానం చెప్తా ఉన్నారు. ఏంటి వర్తమానం అంటే? వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇక మీరు ఆగండి. చక్కగా చెప్పారు వాళ్ళు, మీరు నిమ్మళంగా ఉండండి.
40 ఏళ్ళు దేవుడు మనల్ని నడిపించాడు. మన బట్టలు చిరిగినయా, చెప్పులు అరిగినయా? యెహోషువ అంటున్నాడు, కాలేబు అంటున్నాడు, 40 ఏళ్ల క్రితం ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఎందుకని అలాగే ఉన్నాడంటే ఒక మాట చెప్తున్నాడు, నేను పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ఆయన వెంబడించాను కాబట్టి నా శక్తి ఎంత కూడా తగ్గలేదు. ఈరోజు నీవు కూడా వర్తమానం అనే రీతిగా వెంబడించినప్పుడు ఎత్తబాటు నీకు కష్టము కాదు. ఎత్తబాటు దేవునికి ఇచ్చిన బహుమానము, కనాను వారికి ఇచ్చిన వాగ్దానము. ఈ రోజు ఎత్తబాటు నీకు ఇచ్చిన వాగ్దానం అయి ఉన్నది. ఈ గుడారం శిథిలమైపోతే వేరొక గుడారం నా కొరకు వస్తుంది. రాత్రి చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నా. చాలా మందికి మరణం అంటే భయమా కాదా? గట్టిగా చెప్పరు ఎవరు. పోనీ నా మరణం అంటే భయం లేదని వాళ్ళు చేయొద్దండి. ఎందుకు భయం? కాదేశ్ బర్నియా దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ఎందుకు భయపడ్డారు? మరణానికే. అవతలేమో దేవుడిచ్చిన వాగ్దానం దేశము, అది వెళ్ళి రుచి చూసి వచ్చారు, కానీ లోపల పోవాలంటే భయపడుతున్నారు. అంటే దేనికి భయపడ్డారు? రైట్. ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? వినబడలా? ఇది చెప్పరేంటండి, ఎవరు చెప్పరా ఈ ఊర్లో? దేవుని రాజ్యానికైనా? మరి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఎందుకు భయం? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ గుడారం శిథిలమైపోతే వేరే గుడారం ఉంది. ఆ గుడారం ఉంటే నీకు భయం ఉండదు, లేకపోతేనే భయం. ఆ గుడారం లేదంటేనే భయం. కాబట్టి మరణము నీ ముందు పెద్దది కాదు. అందుకని అపోస్తలుని పౌలు అంటాడు, మరణమా ఇక్కడ ఎక్కడ నీకు ముళ్ళు లేదు, ఎందుకంటే నా దేవుడు నీ ముళ్ళు ఇరగ్గొట్టేశాడు. సమాధి నీ విజయం ఎక్కడా? ఎందుకంటే అదిగో ఆ సమాధి నువ్వు పట్టి బంధించావు కదా, ఆ సమాధి తెరబడి రాయి పొర్లించబడి ఖాళీగా ఉంది. ఎక్కడా నీ విజయం? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు పౌల్లో ఉన్న అదే ఆత్మ నీలో ఉంటే, పౌలు అనే గుడారంలో ఉన్న అదే దేవుడు నీ లోపల ఉంటే, అదే ప్రభావం నీవు కలిగి ఉంటే, ఈ మందిరము కూడా అదే బలము కలిగి ఉంటుంది, అదే శక్తి కలిగి ఉంటుంది, అదే ప్రభావం కలిగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు భయపడాల్సింది ఏది భూమి మీద లేదు. నువ్వు భయపడుతుంది ఏదైతే ఉన్నదో దేవుడి కింద దిగి వచ్చి దాన్ని భయపడాలా చేసిపోయాడు. ఇక మనం దేనికి భయపడాలి? ఒకటే, నీ గుడారము సరిగా చూసుకో. నీ గుడారము అన్నీ దాని స్థానంలో అవన్నీ ఉండాలి. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళలేవు. అయితే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలమే నీ లోపలికి దిగి వస్తున్నది. పరిపూర్ణమైన వాక్యము నీ లోపలికి దిగి వస్తా ఉన్నది. ఆయనే పరిశుద్ధాత్మగా నీ లోపలికి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి నా మాట ఏంటో తెలుసా? ఈ మధ్యాహ్నం మీకు చెప్పే మాట ఒకటే, నీ లోపలికి అంటే ఈ గుడారం లోపలికి, దేవుడి కొరకు ప్రతిష్ఠ చేయబడిన ఈ గుడారం లోపలికి చెడిపోయింది రావద్దు, పాడైపోయింది రావద్దు, చెడ్డది రావద్దు, వ్యర్థమైనది రావద్దు. ఆమేన్. ఈరోజు ఈ గుడారం ప్రతిష్ఠ చేశాం. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఒక పని చేసి వెళ్ళండి, ఈ గుడారాన్ని ప్రతిష్ఠ చేసుకుని పోండి. చర్చిలో కూర్చున్నప్పుడు ఈ గుడారం ప్రతిష్ఠ చేయబడాలి. ఎందుకంటే మీకు చెప్తా, ప్రతిష్ఠ చేయబడిన పాత్ర చాలా విలువైనది. మీకు తెలుసు, నెబుకద్నెజరు రాజు కొడుకున్నాడు బెల్షాజరు గొప్ప రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఒకరోజు విందు చేయాలనుకున్నాడు. ఆ విందుకి అందరిని పిలిచాడు, అధిపతులను పిలిచారు, ఆయనకు ఉన్న వాళ్ళందరినీ, బంధువులు, స్నేహితులు మొత్తాన్ని పిలిచి గొప్ప విందు చేశాడు. అక్కడ వాళ్ళకి మద్యం పోయటానికి పాత్రలు సరిపోలా. ఏం తెచ్చారు? వాళ్ళ తండ్రి సంపాదించి తీసుకొచ్చి ఆ బొక్కసల్లో పెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకురమ్మన్నారు. అది యెహోవాకు ప్రతిష్ఠ చేయబడిన వస్తువులు. ఆ వస్తువులను తీసుకొచ్చి దాంట్లో మద్యం తాగుతూ ఉన్నాడు. ఒక మాట, దేవుడికి ప్రతిష్ఠ చేయబడిన పాత్రలో చెడ్డది పోస్తే దేవుడు చూస్తా కూర్చోడు. వెంటనే గోడ మీద వచ్చి ఒక చెయ్యి రాసింది, మెనే మెనే టెకెల్ ఉఫాసిస్, మెనే మెనే టెకెల్ ఉఫాసిస్.
అలాగే మీరందరూ ఇక్కడ దేవుడి నామంలో ప్రతిష్ఠ చేయబడిన పాత్రలు, ఆయన యొక్క గుడారములు. మీ గుడారములో ఆయన యొక్క వాక్యము చేత మీరు ప్రతిష్ఠ చేయబడిన పాత్రలు అయి ఉన్నారు. ఈ పాత్రలు ఆయనకి సమర్పించబడినవి. ఈ పాత్రలో చెడ్డది పోయటానికి వీల్లేదు, వ్యర్థము లోపలాడడానికి వీల్లేదు, లోకము మీ లోపలాడడానికి వీల్లేదు. జాగ్రత్త. ఒకవేళ మీలో ఎవరన్నా చెడ్డ తలంపులు తీసుకురావాలని ప్రయత్నిస్తే దేవుడు వాళ్ళని తూకం వేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం నడిపించామా ఆత్మతో నడిపించాలా, మనం నడిచామా ఆత్మ కిందే నడవాలి. కాబట్టి లోకంలో నడవద్దు, లోకంలో నడిపించబడద్దు. ఆత్మ కిందే నువ్వు నడిపించబడాలి. నిత్యము ఆత్మ కిందే నువ్వు నడిపించబడాలి. ఎందుకంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్లేదే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకెళ్లేదే పరిశుద్ధాత్మ. ఆయన యొక్క నాయకత్వం కింద నీవు ఉన్నంత వరకు నువ్వు కాపాడబడే వ్యక్తిగానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 36వ వచనం, నిర్గమకాండం 40:36. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణం అయిపోయారు. అంటే దేవుడు నడిపించేదాకా మనం ఆగాల. దేవుడు నడిపించేదాకా. ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? మనం ఆగం. మనకి ఆత్రం ఎక్కువ, స్తోత్రం తక్కువ, ఆత్రం ఎక్కువ. అంటే స్తోత్రం అంటే దేవుడిని అడగ తక్కువ, అడగకుండా మొత్తం చేయటం ఎక్కువ, ఆ తర్వాత ఏడవటం ఎక్కువ. అందుకే నేనేమంటానంటే, నువ్వు ఏదైనా పని చెయ్యాలంటే ముందు ప్రభువా చెయ్యాలా వద్దని అడుగు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ప్రభువా ఈ పని చేస్తాను నాతో పాటు ఉన్నంటున్నాం, అడగట్టల్లా ఆర్డర్ వేస్తున్నాం, అందుకని పనులు అవ్వట్లా. కాబట్టి మనం ఏం చేయాలి? మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణం అయిపోయి. ఆయన ముందు నడిచేదాకా నువ్వు ఆగాలి. అప్పుడు దాకా నువ్వు తొందరపడద్దు, గాబరా పడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు రెఫాయిము ప్రాంతంలో ఫిలిష్తీయులు దావీదు మీద దాడి చేస్తే దావీదు వారిని తరిమి కొట్టాడు. కొద్ది కాలమైన తర్వాత మళ్ళా వాళ్ళు పోగు చేసుకుని మళ్ళీ అక్కడికే వచ్చారు యుద్ధం చేయడానికి. మళ్ళా దావీదు రెడీ అయిపోతా ఒక నిమిషం ఆగు, అసలు నేను వాళ్ళ మీదకి పోవాలా వద్దా ప్రభా దేవుడిని అడిగాడు. దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఆగన్నాడు. ఇప్పుడు దావీదుకి ఏంటి, నేను ఆల్రెడీ ఒకసారి కొట్టి తరిమేశాను, నేను మళ్ళా రెండోసారి పోవడానికి ఆగాల్సిన పని ఏముంది, నేను వెళ్ళిపోతే సరిపోద్దిగా అనుకోవాలా. నువ్వు చెయ్యగలిగినా కొన్నిసార్లు ఆగాలి. దేవుడు వద్దు అన్నాక నువ్వు ఆగాలి, అప్పుడు మరీ ఎక్కువ దీవించబడతావు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, దావీదు నువ్వు ఆ చెట్టు కింద ఉండు. ఏ చెట్టు కింద? కంబలి చెట్ల కింద. ఎప్పటిదాకా ఉండాలి ప్రభా? కంబలి చెట్ల యొక్క పైన కొనలు అటు చప్పుడు కొట్టుకున్నప్పుడు అప్పుడు నువ్వు యుద్ధానికి పోవాలి. అప్పుడు కూడా ఎందుకు చెప్పాడంటే, ఆ కంబలి చెట్టు చప్పుడు వినపడిందంటే నీకన్నా ముందు నేను వెళ్ళానని అప్పుడు వెనకాలరా. ఎప్పుడు దాకా ఆగాలి? ఆ చప్పుడు అదొక సూచన, అది ముందు కదలాలి, అప్పుడు నేను వెళ్ళానని అర్థము. ఆ వెనకాల నువ్వు రా, అప్పుడు విజయం నీదే పో. కాబట్టి ఈరోజు మనం ఎప్పుడు విజయం సాధిస్తామంటే మనకన్నా ముందు దేవుడు వెళ్ళాలి. ఈ సంగతి దావీదుకి ముందే తెలుసు. అందుకని దావీదు గొల్లియాతు దగ్గరికి ఒక మాట చెప్పాడు, విన్నారా? గొల్లియాతు నీకు రహస్యం చెప్తా. ఏంటి? ఈరోజు యుద్ధం జరుగుద్ది తెలుసు, అయితే నేను నీకు కనబడతా, కానీ యుద్ధం నేను చేయను. వర్తమానం క్లియర్గా ఉంటుంది, అర్థం కానుడికి కన్ఫ్యూజను, అర్థమైనడికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. అంటున్నాడు యుద్ధము యెహోవాది. మరి నువ్వెందుకు వచ్చావు? నేను కనబడతా, ఎందుకంటే నీకు నాకన్నా ముందు మధ్యలో యెహోవా అన్నాడు. దావీదు మీరు గమనిస్తే యెహోవా వెనకాల నిలబడి ఉన్నాడు. ఈరోజు నువ్వు వాక్యం వెనకాల నిలబడి ఉంటే ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. ఆత్మ వెనకాల నిలబడితే ఆత్మ నిన్ను కాపాడుతుంది. అగ్నిస్తంభం వెనకాల నిలబడితే అగ్నిస్తంభం నిన్ను కాపాడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ వెనక నిలబడితే పరిశుద్ధాత్మ నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి మనము వాక్యాన్ని పక్కే జరిపి మనం ముందుకు పోవాలనుకోవద్దు. పొరపాటు పడతాం, జారిపోతాం, పడిపోతాం, తొట్టిల్లుతాం, దేవుని చిత్తం నుంచి పక్కకు తొలగిపోయారుగా ఉంటాం. అలా ఉండకూడదంటే దావీదు ఎప్పుడు ఒకే ఒక మాట చెప్తాడు, ఇదిగో నేను ప్రతి సమయంలో నేను దేవుణ్ణి ముందుంచుకొని ఉన్నాను. అందుకని దావీదు ఒక్క యుద్ధం ఓడిపోవాలా. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన సఫలం కావాలంటే ఒక్కటే మార్గము, ఈ గుడారం ముందు దేవుని పెట్టు.
అలాగే ఈ మందిరం ముందు దేవుని పెట్టు. ఈ మందిరంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఒకటే నియమావళి. వాక్యాన్ని ముందు అడగాలి, ముందు దేవుణ్ణి ప్రార్థించాలి, ఆ తర్వాత దేవుడు చెప్తేనే ఆ పని చేయాలి. లేకపోతే అది మంచిదైనా ఉత్తమమైన, అది మనకి ఎంత బాగున్నా, అది మేలు చేసేదైనా నువ్వు దూరం జరగాలి. ఇది దావీదు యొక్క విజయానికి సూచన. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుకి ఖైదీనే. ఎలా ఖైదీ అయ్యాడు? క్రీస్తు సంఖ్యలు వేశాడా? లేదే. ఎలా ఖైదీ అయ్యాడు? పౌలు తన ఇష్టానుసారంగా పోవటానికి వీలు లేకుండా దేవుడు వాక్యపు కట్టడలు పెట్టాడు. నేను ఇటు పక్క పోవాలనుకుంటున్నా అని పౌలు వెళ్తా ఉంటే దేవుడు అటు కాదు ఇటు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు పౌలు ఇక్కడి నుంచి ఇటు తిరగాలి అంటే దాటడానికి పౌలుకి లేదు. అలాగే దేవుడు ఆపేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే పౌలు ఉన్నది ఎక్కడో తెలుసా? క్రీస్తులో. అందుకే అంటున్నాడు, జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే. నేను దినదినము మరణిస్తున్నా, నేను మరణిస్తేనే ఆయన జీవిస్తాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా దేవుళ్ళో ఉన్నవాడివైతే ఒకటే సంగతి, నీ సొంత ఆలోచనలో నువ్వు చనిపోవాలా, నీ సొంత చిత్తాల్లో చనిపోవాలా, నీ సొంత ఇష్టాల్లో చనిపోవాలా, నీ సొంత ఆసక్తుల్లో చనిపోవాలా. అప్పుడు దేవుడి లోపల నివాసం ఉంటాడు. అప్పుడు దేవుడు నిన్ను కట్టేవాడిగా ఉంటాడు. అప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టేవాడిగా ఉంటాడు. అప్పుడు దేవుడు నిన్ను బలపరిచేవాడిగా ఉంటాడు. నీ లోపల దిగి వచ్చి ఆయన నిన్ను గొప్ప పాత్రగా వాడుకునేవాడిగా ఉంటాడు. అప్పుడు ఈరోజు మనము క్రీస్తుకు ఖైదీలు అవ్వాలి. అందుకే పౌలు అంటాడు, జీవించేది నేను కాదు, జీవించేది ఆయనే. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఒకవేళ సంఘమంతా కానీ నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అన్న స్థితికి కానీ వచ్చినట్లయితే ఇప్పుడు సంఘములు ఎవరుంటారు? క్రీస్తు తప్ప ఇంకెవరు ఉండరు. దేవుని యొక్క చిత్తం తప్ప మరి ఇంకేది లేదు. ఆయన యొక్క రాజ్యము తప్ప మరి ఇంకేది ఉండదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, సంఘములో ఎప్పుడు భిన్నాభిప్రాయాలు రావద్దు. నువ్వు దేవుని వధువుగా ఉన్నావా, నీకు రెండు అభిప్రాయాలు లేవు. ఒకటి అభిప్రాయమే, అది వాక్యం ఒక అభిప్రాయమే. కాబట్టి ఎప్పుడైనా సేవకుడు ఇక్కడి నుంచి ఏదైనా చెప్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయొద్దు. దానికి లోబడి దాన్ని చేసుకుంటూ పోదాం. దానికి సపోర్ట్గా ఒకవేళ ఇది నచ్చలేదా ప్రార్థన చేద్దాం. మన దగ్గర ఆయుధమే ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన చేయండి. దాన్ని బట్టి దేవుడు నీ సేవకుని బలపరుస్తాడు, కుటుంబాన్ని బలపరుస్తాడు, పరిచయాన్ని బలపరుస్తాడు, మరింతగా జీవించేదిగా ఉంటుంది. కానీ రెండు ఆలోచన చేయొద్దు. లోపల ఒక ఆలోచన చేసి బయట చెప్పులు వేసుకున్నాక రెండు ఆలోచన చేయడానికి లేదు. అలా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో నువ్వు దేవుడికి దూరం అవుతావు. ఎందుకంటే సేవకుల్లోంచి దేవుడు గద్దిస్తాడు. చూడండి, ఈ కాలపు వర్తమానం అంటుంది, బలిపీఠం అంటే ఇది సంఘానికి తీర్పు తెచ్చే స్థలమై ఉన్నది అన్నాడు. అలాగే నీ హృదయము నీకు తీర్పు తెచ్చే స్థలమై ఉన్నది. కాబట్టి ఈ సంఘానికి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వచ్చే ప్రతి మాటకు నువ్వు కట్టుబడి ఉండాలి. వాక్యానుసారమైన ప్రతి మాటకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడు అది తీర్పులోకి నేను రానియకుండా కాపాడేది కాబట్టి చాలా జాగ్రత్త. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి తిరిగి దేవుని యొక్క సేవకునికి